అసెంబ్లీ ఎలక్షన్లల్లా కారు పంచర్ అయింది. ఇక కారు షెడ్డికే అని కడమ పాటోలు కామెంట్లు చేస్తుంటే బస్సును బయటికి తీసి అదే కారు పార్టీ క్యాడర్ల జోష్ పెంచి ఎంపీ ఎలక్షన్లల్లా ప్రచారానికి బయలుదేరిండు కదా కేసీఆర్. రోజుకో ఊరికి పోయి పబ్లిక్ ను వల్కరించుకుంటా పార్టీకి ఓటేయుర్రి అనుకుంటా కారు కడతలల్లా హుషారు పెంచిన గులాబీ బాసు ఇంకో పెద్ద సభతోని బీఆర్ఎస్ కు జోరు పెంచే పనిలో పడ్డాడు. అస్సలు తగ్గేదేలే వెనుకకు పోయేదేలే అనుకుంటా కేసీఆర్ బస్సు యాత్రతోని పార్టీ పతారని పెంచే పండ్ల పడ్డాడు కదా. ఓ దిక్కు బస్సులు అందరికి నమస్తే పెట్టుకుంటా పసిపోర్ల కాంచి పండు ముసలోల దాకా అందరిని వల్కరించుకుంటా ఆగిన కాడల్లో పబ్లిక్ తో ఇంత సాయబొట్టు దాగి మిర్చి బజ్జీ సమోసాలు తినుకుంటా పొద్దుమీకి బస్ ఎక్కి స్పీచ్ దంచుకుంటా తీరిక లేకుండా తిప్పలు పడుతుంటా ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలో దూసుకపోతుండు కదా కేసీఆర్. ఇక దీంతోనే అసెంబ్లీ రిజల్ట్ చేయంగా జర నారాజ్ అయిన బీఆర్ఎస్ క్యాడర్ల ఓఆర్ఎస్ దాగిచ్చినట్టే ఈ హుషారు పెరిగింది. అదే జోష్ ని ఇంకింత పెంచేందుకు ఈ 10వ తారీఖు నాడు సిద్దిపేటలో భారీ బహిరంగ సభ పెడుతుండే కేసీఆర్. ఇన్ని దినాలు చేసిన బస్సు యాత్ర అయ్యాలటికే అయిపోతున్నది కాబట్టి ఆ ముగింపు సభ పెట్టినట్టుంటది. పని ఎంపీ ఎలక్షన్ల ప్రచారం చేసినట్టు అవుతుంది. అన్ని కలిసి వస్తాయని ఆలోచన చేసిరు కావచ్చు. ఇవాళ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సభ అయ్యే కాడికి పోయి పనులు ఎట్లెట్లయితున్నాయి ఏం దాకా వచ్చినాయి అని అన్ని చూసొచ్చిండు. కానీ మా సారు బస్సు యాత్ర అని బయలుగానే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి కాంగ్రెస్ వాళ్లకు. అందుకే కంప్లైంట్ ఇచ్చి 48 గంటల యాత్ర ఆపిచ్చిర్రు. అయినా ఆగేటోళ్ళమా మీ కథలకు భయపడేటోళ్ళమా? జర రాగుర్రి ఈ సిద్దిపేట సభతోని ఈవీఎం బాక్సులు బద్దలే ఎంపీ ఎలక్షన్ల మెజార్టీల తగ్గేదిలే అనుకుంటా ఊపులున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఇక సిద్దిపేట సభలో సార్ ఏం మాట్లాడతాడు, ఎటువంటి కామెంట్లు కౌంటర్లు పంచులు ప్రాసలతో నరుచుకుంటాడు అనేది చూడాలిగా. వారెవ్వా ఏమన్నా ఎడిటింగా ఏమంటకి ఏఐ టెక్నాలజీ పెరిగిందో బమ్మిని తిమ్మి చేస్తురు తిమ్మిని బమ్మి చేస్తురు. సోషల్ మీడియాల లీడర్లు సెలబ్రిటీలు యాక్టర్లు ఎవ్వరని ఇడ్సకుండా ఓ మల్కార్చుకొని ఇడిచేస్తురు. ఆఖరికి అయోధ్య బాలరాముని మీద కూడా వాడి అందరిని మురిపించరు. అది వేరే విషయం అనుకోరు గాని ఇప్పుడు మన మోడీ సార్ సుత ఏ యాప్ కంట వాడి హల్చల్ చేస్తుండు. అయ్యడా మోడీ సారు ఎయ్ అస్సలు దగ్గుతనే లేడుగా. సార్ డాన్స్ కు పబ్లిక్ అంతా చూడుండ్రి ఎట్లా రుతురో. కానీ ఇది నిజమైతే బాగుండు, ఇంకెక్కువ సంబరపడేటోళ్ళం. అందుకే కావచ్చు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించి గీ ఏఐ ఎడిటింగ్ వాళ్ళు అందరినీ ఖుషి చేసిర్రు. గిట్లనే ఒక నెటిజన్ మోడీ సార్ డాన్స్ చేస్తున్నట్టు ఏఐ ఎడిటింగ్ యాప్ వాడి ఓ వీడియోని తయారు చేసి సోషల్ మీడియాలోకి ఇచ్చిండు. ఇంకేందిగా దేశమంతా ఊపుతుంది ఈ వీడియో. ఇప్పటిదాకా 10 మిలియన్ల వ్యూస్ 1.5 లైకులతోని దూసుకుపోతుంది వీడియో. ఇది ఆ కంటి ఈ కంట పడి మన మోడీ సార్ దాకా చేరింది. ఏం బట్టి ఆయన రియాక్ట్ అయ్యి అబ్బా ఎంత ఆనందంగా అనిపిస్తున్నదో నన్ను నేను గిట్లా చూసుకుంటుంటే. మీ అందరి లెక్క నేను సుత డాన్స్ చేసిన చూసుకోర్రి. గీ పీక్ సెలక్షన్ల టైంలా గిసోంటి క్రియేటివిటీ నా మనసుకి మస్తు నిమ్మలం అనిపిస్తుంది అనుకుంటా క్యాప్షన్ రాసి మోడీ సారు ఆయన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసుకుండు. ఖాతం చూసినోళ్ళు చూసినట్టు లైకులు కామెంట్లతో నింపుతుర్రు సార్ డాన్స్ వీడియోకు. కానీ గమ్మత్ చూడుర్రి, ఈ వీడియో ఎడిట్ చేసినోడు ఈ పని చేసినందుకు సార్ నన్ను అరెస్ట్ చేయడం నాకు ఎరక, అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా అని రాసుకొచ్చిండంటే వాని ధైర్యం మెచ్చుకోవాలి నువ్వులా. ఏదైతే ఏంటి అటు మోడీ సారు ఇటు పబ్లిక్ ను అందరినీ మురిపించిండ్లే మనోడు.